ఏలూరు జిల్లా ఏలూరు టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బడేటి రాధాకృష్ణయ్యను అధిష్టానం ప్రకటించడంతో ఏలూరు టీడీపీ ఆఫీసులో సందడి వాతావరణం నెలకొంది. టీడీపీ జనసేన పొత్తును విజయపథంలో తీసుకెళ్లి ఏలూరు సీటు గెలిపిస్తానన్నారు. ఏలూరులో జనసేన నేతలని జన సైనికుల్ని కలుపుకెళ్తూ ప్రజా సమస్యలపై మరింత పోరాటాన్ని చేస్తానని బడేటి చంటి అన్నారు. తన అన్నయ్య బడేటి బుజ్జి ఎమ్మెల్యేగా పనిచేసిన హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తనను గెలిపిస్తాయంటున్న బడేటి చంటితో మా కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం నేతల ఇళ్ల దగ్గర అయితే సంబరాలు చేసుకునే పరిస్థితి అయితే ఉంది. ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి బడేటి రాధాకృష్ణ పేరు ఖరారు చేయడంతో సంబరాలు అంబరాలు నడుతున్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బడేటి రాధాకృష్ణ ఉన్నారు. చెప్పండి, ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మిమ్మల్ని అభ్యర్థిగా ఖరారు చేయడం తరపున రాజ్ న్యూస్ తరపున అభినందనలు తెలుపుతున్నాం. ఏ విధంగా ఉంది సీటుకి కేటాయించడం పట్ల? మాకు కానీ మా కార్యకర్తలకు కానీ చాలా ఆనందంగా ఉంది. ఏదైతే మా కార్యకర్తలు కానీ మేము కానీ 4.5 సంవత్సరాలు ఏ విధమైన కష్టం పడ్డామో తప్పనిసరిగా ఏదైతే జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ అది గుర్తించి ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీకి ఇవ్వడానికి భావ్యం అని చెప్పి మరి ఏదైతే బుజ్జి గారు కూడా గతంలో చేసి ఏ విధంగా ప్రజల మన్నలు పొందారో బడేటి కుటుంబం ఆ విధమైన మన్నలు పొందుద్దని చెప్పి వాళ్ళు కేటాయించడం జరిగింది. ఏదైతే ఉన్నదో తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారికి కానీ లోకేష్ గారికి కానీ వాళ్ళకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తప్పనిసరిగా ఏదైతే రేపొద్దున రాబోయే రోజుల్లో మేమందరం కూడా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపడానికి ప్రతి ఒక్కరు కూడా కార్యాచరణ సిద్ధం చేసుకున్నాం. రేపొద్దున్న రాబోయే ప్రజలు ఏదైతే ఆకర్షితులయ్యారో ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి ప్రతి ఒక్కరు కూడా కూటమి అభ్యర్థులను గెలిపించడానికి అలాగే రాష్ట్ర భవిష్యత్తును కానీ దృష్టిలో పెట్టుకుని పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలవాలి అనేది వాళ్ళ కృతనిశ్చయిత ఉన్నది. రేపు రాబోయే రోజుల్లో అదే జరుగుద్ది. ఎందుకంటే ప్రజా వ్యతిరేకత ఏ విధంగా ఉందో మేము ప్రజల్లోకి వెళ్ళినప్పుడు చూసాం, అలాగే వాళ్ళ నాయకులు ఉన్నప్పుడు కూడా చూశారు. ఆ వ్యతిరేకత ఉందని సంగతి తెలిసిన తర్వాతే వాళ్ళు అభ్యర్థులను కూడా మార్చడం జరుగుతుంది. ఏ అభ్యర్థులు మార్చినప్పటికీ ప్రభుత్వం అనేది ఫెయిల్యూర్ అయిపోయింది. ఈ నాయకులు అనేది ఫెయిల్యూర్ అయిపోయారు. ప్రజలకు సమాధానం చెప్పే పరిస్థితిలో వాళ్ళు లేరు. సమాధానం చెప్పగలిగిన పరిస్థితిలో మేము ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఇది చేసినది మాకు ఓటేయమని అడుగుతున్నాం. వాళ్ళు ఇది చేసాం మేము ఓటేయమని అడగట్లా. ఏదైతే అప్పు చేసి మేము ఇచ్చామో మీకు సంక్షేమం వస్తుంది కదా అని చెప్తున్నారు. అప్పు చేసి ఇవ్వడం గొప్పతనం కాదు, అభివృద్ధి చేసి సంక్షేమాన్ని ఇవ్వడం గొప్పతనం. అది చంద్రబాబు నాయుడు గారు చేయగల సత్తా ఉన్న నాయకుడు. అందుకనే పవన్ కళ్యాణ్ గారు కూడా చేయగలిపారు. రేపు రాబోన్న రోజుల్లో అదే జరుగుద్ది. జన సైనికులు తెలుగుదేశం పార్టీ ప్రజల్లోకి వెళ్తానికి అన్ని సిద్ధం చేసుకోవడం జరిగింది. అలాగే జనసేన క్యాండిడేట్లు కూడా ఏలూరులో అభ్యర్థిత్వాన్ని ఆశించారు. వారిని ఏ విధంగా కలుపుకుని ముందుకెళ్ళబోతున్నారు? ఎందుకనంటే ఆశించడం ఎవరిది తప్పు కాదు. ఎందుకనంటే జనసేనకి తెలుగుదేశం పార్టీ ఇద్దరు కూడా కూటమిలో ఎవరో ఒకరికి రావాల్సిన బాధ్యత ఉంటుంది. ఆ సీట్ల సంఖ్యపరంగా హెడ్ క్వార్టర్ అవడం వల్ల ఏలూరు అలాగే బుజ్జి గారు గతంలో చేసిన సేవలకు గుర్తించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఇవ్వడం జరిగింది. ఏదైతే వాళ్ళకు కూడా నామినేటింగ్ పదవిలో ఏదైతే వాళ్ళు చేసిన దానికి గుర్తింపుగా ఇవ్వడానికి ఎవరో పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూర్చోబెట్టి మాట్లాడటం జరుగుద్ది. మేము కూడా డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఆ కష్టానికి తగ్గ ప్రాధాన్యత వాళ్ళకు కూడా ఇవ్వాలి. ఏదైతే రెడ్డప్పల నాయుడు గారు ఇన్నాళ్ళ నుంచి 4 సంవత్సరాల నుంచి తిరిగారో ఆయనకు కూడా మేము ప్రాధాన్యత ఇమ్మని చెప్తాం. మేము డిమాండ్ చేస్తాం. ఇప్పించేదాకా మా పోరాటం చేస్తాం. తప్పనిసరిగా ఆయన కలుపుకుని వెళ్తాం. మాకందరికీ మాకు స్నేహపూర్వకమైన వాతావరణం ఉంది. ఎందుకంటే టికెట్ విషయంలో ఎవరికో ఒకరికే వస్తుంది కాబట్టి ఆ భావం ఎవరికైనా ఉంటుంది. భావం వ్యక్తం చేయడంలో తప్పులేదు. నాదంటే నాదని ఇప్పుడు వరకు అనుకున్నాం. కానీ ఒకరికి ఇచ్చిన తర్వాత ఆ మాట రాదు. ఇద్దరం కలిసి ప్రయాణం చేస్తాం. ఎవరికి జరిగే న్యాయం వాళ్ళకి జరుగుతుంది. అలాగే టీడీపీ జనసేన ఉమ్మడి పొత్తుతో అయితే తెలుగుదేశం పార్టీని గెలిపించి చంద్రబాబు నాయుడుకి అలాగే బడేటి బుజ్జి గారికి కూడా ఈ విజయాన్ని అంకితం ఇస్తానంటూ కూడా చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళి, రాజ్ న్యూస్, ఏలూరు.